మనం కర్స్ సిరీస్ శాపం అనే సిరీస్ని మనం చూసుకుంటా ఉన్నాం. లాస్ట్ 1 వీక్ కన్నా ఎక్కువ అయిపోయింది కదా కర్స్ సిరీస్ మనం తీసుకుంటా ఉన్నాము. ఈ కర్స్ సిరీస్ నేను ఎప్పుడు ముగిస్తుందో తెలియదు, కానీ అట్లీస్ట్ మీకు కొంచెం ఐడియా వచ్చేస్తుంది మనం ఈ పొజిషన్లో ఎందుకు ఉన్నాము, ఈ పొజిషన్లోకి వెళ్ళి బయటికి ఎట్లా రావాలా అనేది. పొజిషన్ ఉండడం కాదు, వరల్డ్ అంతా అదే పొజిషన్లో ఉన్నది కాబట్టి మనం ఈ పొజిషన్లో ఉన్నాం. ఈ పొజిషన్లో ఉండకుండా మనం వేరే హయ్యర్ పొజిషన్లో ఉండాలా అని అంటే కర్స్. ఆ కర్స్ని నేను మీకు ప్రాక్టికల్ స్టోరీస్తో చెప్తున్నా, ఎవరిదో స్టోరీ చెప్తలేను. నేను విన్నది, చూసింది, జరిగేది, ఇప్పుడు బతికి ఉన్నారు వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడే అన్న వచ్చిండు, కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి నాకు తెలుసు తర్వాత ఆయన ఎట్లా పరిచయం నీకు అని అడిగిన. అన్న చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ సార్ అని అన్నాడు. అచ్చా ఏం చదివిండ్రా అని అంటే ఇంటర్మీడియట్ చదివిండు అన్న. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అన్న అంటే ఉండడు సార్, అన్న లేడు, చచ్చిపోయిండు అన్న. చిన్నప్పటి నుంచి మీరు ఆడుకుంటారు, చచ్చిపోయిండు అంటే ఎట్లరా అంటే ఆయన పెళ్ళి అయింది, ఏదో కొంచెం ప్రాబ్లం అయింది, ఊరి వేసుకొని చచ్చిపోయినట్ట, సూసైడ్ అన్న. చిన్నప్పుడు ఆడుకున్న అన్న వాళ్ళు ఎట్లా అయింది అని అడిగితే ఏమో సార్ తెలియదు, కానీ వాళ్ళ డాడీ కూడా ఊరేసుకొని చచ్చిపోయింది సార్, వాళ్ళ డాడీ కూడా అట్లనే ఊరేసుకొని చచ్చిపోయింది సార్ అని. నేనే చెప్పినా కదా 3 తరాలు చూపించిన మీకు, 3 generations. వీళ్ళకి ఎట్లా అయింది, ఇప్పుడు బతికి ఉన్నారు వాళ్ళు. భార్య వదిలేసి చేసుకున్నారు, వాళ్ళు కూడా వదిలేసి, ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లలు ఏమవుతుంది, ఇప్పుడు అది కావద్దు అంటే అది కాకుండా ఉండొచ్చు. ఆ జనరేషనల్ కర్స్ని బ్రేక్ చేయాలా, చేస్తే అది స్టాప్ అవుతుంది. అది బ్రేక్ చేయకపోతే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కొన్ని జనరేషనల్ కర్సెస్ ఆ తరము కానీ నెక్స్ట్ తరం కానీ ఇంకో నెక్స్ట్ తరం కూడా కొత్త కర్స్ని స్టార్ట్ చేయొచ్చు. ఓన్లీ పేరెంట్స్తో వచ్చేటివే ఫాలో అయితే కాదు, అవి ఫాలో అవుతాయి. మనం కూడా కొన్ని కొత్తవి స్టార్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండాలి మనం. జనరేషనల్ కర్సెస్. సో అది యాక్చువల్ నేను షాక్ అయిపోయినా అది విని, ఎందుకు ఇట్లా అయ్యింది, ఎట్లా అయ్యింది అని చెప్పి. సో ఈ కర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నిన్న మనం చూసుకున్నాము. లూసిఫర్ ఎప్పుడైతే నీకు గ్లోరీ పెట్టుకుంటావో, నీ మీద మహిమ ఉంటుందో, ఆ మహిమ నువ్వు తీసేయాలా అనంటే ఆ మహిమ అవిధేయత, డిసోబీడియన్స్ అండ్ ప్రైడ్. డిసోబీడియన్స్ అంటే నువ్వు దేవుడి మాట వినకుండా, ఆత్మీయ తండ్రి, పరలోక తండ్రి మాట వినకుండా, ఆత్మీయ తండ్రి మాట వినకుండా ఉంటే 2 జరుగుతాయి అక్కడ. నంబర్ 1 సిన్ ఆఫ్ డిసోబీడియన్స్, సిన్ ఆఫ్ ప్రైడ్, గర్వం. లూసిఫరు గ్లోరీ ఉండే లూసిఫర్ మీద. ఆ గ్లోరీ వాడికి తెలియదు, నేను వ్యతిరేకిస్తే గ్లోరీ వెళ్ళిపోయి ఈవిల్ భయంకరంగా అయిపోతాను, నా రూపురేఖలు మారిపోతాయి అని లూసిఫర్కి తెలియదు. అట్లా తెలిసి ఉంటుంటే వాడు చేయకపోతుండే అనుకుంటున్నాను, నాకు తెలియదు. సో వాడు ఎప్పుడైతే దేవుణ్ణి డిసోబే చేసిండో వాడు రూపురేఖలన్నీ గ్లోరీ పోయి, వాడు బ్రైట్ లైట్ పోయి ఏమైపోయింది, వాడు డార్క్ బ్లాక్ ఫిగర్ అయిపోయింది. అందుకే మీకు బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి దయ్యాలు. వరల్డ్లో కూడా దయ్యాలను ఎట్లా చిత్రీకరిస్తారు, కర్రగా చిత్రీకరిస్తారు. బ్లాక్ ఫిగర్స్ ఉంటాయి, బ్లాక్ డ్రెస్సు,
అట్లా గ్లోరీ ఫుల్ ఇట్లా లైట్ ఒక 10,000 వాట్స్ లైట్ లేకుంటే చూడలేం మనం. గ్లోరీ అట్లుంటుంది. ఎప్పుడైతే నువ్వు పాపంలో పడతావో ఆ గ్లోరీ వెళ్ళిపోయి అట్లా అయిపోతుంది. అదే అయ్యింది లూసిఫర్కి. అయ్యింది లూసిఫర్కి. కాగానే గ్లోరీ ఉంటే ఆ ఫీలింగే వేరే, ఆ ఎక్స్పీరియన్సే వేరే. ఆ ఎక్స్పీరియన్సు ఇమాజినబుల్, దాన్ని వర్ణించలేం, వివరించలేం. వాడు కోల్పోయాడు. కోల్పోగానే ఆ గ్లోరీ ట్రాన్స్ఫరబుల్, వాడు మళ్ళీ తీసుకోలేడు గ్లోరీని, వెళ్ళిపోయిన గ్లోరీని. అంత పెద్ద ఈవిల్ చేసిండు వాడు. అందుకే హోలీ ఏంజిల్ నుంచి ఈవిల్ ఏంజిల్ అయిపోయాడు వాడు. సో ఇప్పుడు ఆ దేవదూతలన్నీ హోలీగా ఉన్నాయి ఎవరెవరైతే వ్యతిరేకియలేదో. ఎవరైతే వ్యతిరేకించిన దేవదూతలు ఉన్నాయో అవన్నీ ఒక పక్కకి వెళ్ళిపోయినాయి, డార్క్. ఇప్పుడు అక్కడ వెనకాల చీకటి ఉంది. ఆ చీకటి కాడ ఇక్కడ ఉంది. ఆ చీకటి కొంచెం ఇక్కడ చీకటి పెట్టుకుందామంటే ఉంటుందా? ఎక్కడ ఉందా చీకటి? ఎందుకు? వెలుగుంది కాబట్టి. ఎక్కడైతే వెలుగు ఉండదో అక్కడ చీకటి ఉంటుంది. సో ఈ ఈవిల్ ఏంజిల్స్ వెలుగు దగ్గరికి రాలేవు. అవి వెలుగును చూడలేవు. వెలుగు దగ్గర వస్తే కాలిపోతున్నా. ఎందుకంటే అవి కాలిపోవు. కానీ నరకంలా అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే మనమే, అంటే సైతాన్. ఎవరెవరైతే నరకంలో ఉంటారో అగ్ని ఉంటుంది. మొన్న రాత్రి మనం ఆడ కాల పెడుతున్నాం. అబ్బా, ఈ అగ్ని ఇంత ఉంటే నరకం ఎట్లుంటుంది అని అంటుండే కొంతమంది మనోళ్ళకి. ఇట్లా వెళ్ళిపోతారు కాలు. ఈ కొన్నే అవి ఇట్లా మొత్తం ఇట్లా అంటుకుంటుంది, ఇట్లా వేడి తాకుతుంది. ఇట్లా ఒకటి ప్లాస్టిక్ కవర్ వేసిర్రు, మంచిగా ఉండే ప్లాస్టిక్ కవరు. అదే ప్లాస్టిక్ కవర్ ఇట్లా అయిపోయింది. అది ఇట్లా అయిపోయింది. అబ్బా, నరకంలో ఎట్లుంటుందో అని. అగ్ని ఆరదు నరకంలా. ఆ నరకంలా ఉన్నోళ్ళు చావరు, కాలుతూనే ఉంటారు. అందుకే దయ్యం పట్టిన వాళ్ళు కింద పడి వెళ్తురు. అనాయింటింగ్ రాగానే వద్దు కాలిపోతున్నా అని అంటారు. కాలిపోతారా వాళ్ళు? కాలిపోరు, పారిపోతారు. ఆ అగ్నికి చూసి చాయిస్ ఉండదు. ఎప్పుడైతే దయ్యం వచ్చి కింద పడిపోయి బొర్లుతూ ఉంటుంది కదా, చాయిస్ ఉండదు. ఆ అనాయింటింగ్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఎంత ఫైర్ పెడుతుంది అంటే ఆ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళిపోయే వరకు అది కాలిపోతున్నా అని అంటది అది. కానీ కాలిపోదు అది. ఆ మంట, ఆ అనాయింటింగ్, ఆ గ్లోరీని తట్టుకోలేదు. అది తట్టుకోకుండా అది ఆ బాడీని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇట్లా అయిపోతారు, ఫుల్ డీలా అయిపోతారు. అదనమాట. సో ఇప్పుడు ఈ ఏంజిల్స్ అన్ని, వ్యతిరేకించిన ఏంజిల్స్ అన్ని, చీకటి శక్తులు అన్నీ గ్లోరీ దగ్గరికి రావచ్చు. గ్లోరీ ఏంజిల్స్ ఆడికి వచ్చిరనుకో ఎట్లా షాట్ కొడుతుంది అంటే కాలిపోతూ ఉంటారు. రాలేరు ఆడికి. అగాధం, సపరేషన్ వచ్చేసింది. ఇప్పుడు వాడేం చేసిండు, అరే ఇది ఏదో డిఫరెంట్గా ఉన్నది, వీళ్ళు ఏంజిల్స్ లెక్కలేరు, వీళ్ళు కొంచెం దేవుని లెక్క ఉన్నారు, ఏంజిల్స్ లెక్క ఉన్నారు, కొంచెం డిఫరెంట్ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఆదాము అవ్వ. జెనసిస్ 3 ఫస్ట్ నుంచి చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. ఏముంది అంటే సర్పము యుక్తి గలదై ఉండెను. వాడు లూసిఫరు ఎంత స్మార్ట్ అని అంటే చూడనికి కాదు, చూడనికి కూడా స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్. చాలామంది నువ్వు ఎంత స్మార్ట్గా ఉన్నావు ఇవాళ అంటారు. ఎంత స్మార్ట్గా ఉన్నావు, నీ డ్రెస్సు మేకప్ స్మార్ట్ కాదు. ఆ వర్డ్ రాంగ్గా యూజ్ చేస్తారు అందరు. స్మార్ట్ అంటే ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్, షార్ప్. క్వశ్చన్ అడిగితే అబ్బా స్మార్ట్గా ఆన్సర్ ఇచ్చిండ్రా అని.
మరి మేకప్ వేసుకొని షర్ట్ ప్యాంట్ మంచిగా వేసుకొని స్మార్ట్గా ఉన్నారు అంటారు కదా అని అంటే తెలియకుండా అంటారు. దాన్ని ఏమంటారు? యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ అంటారు, యువర్ లుకింగ్ హ్యాండ్సమ్ అంటారు. ఆ బట్టలు మేకప్ వేసుకొని వస్తే. ఇక్కడ సాతానుడు లూసిఫర్ని యేసు ప్రభు ఎలా చేసిండు? దేవుడు తండ్రి ఇంటెలిజెంట్ బీయింగ్, అందుకే వాడు దేవుని పక్కకు ఉన్నాడు. దేవుని పక్కకుండి చాలా షార్ప్, ఇంటెలిజెంట్, నాలెడ్జబుల్ పర్సన్. సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని. ఓకే, ఇప్పుడు ఆ పండు తినొద్దని దేవుడు ఎవరికి చెప్పిండు? చెప్పినా? ఇప్పుడు సాతానుడు లూసిఫరు ఆదాం దగ్గర పోయినా అవ్వ దగ్గర పోయినా కదా? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చేయాలా, కొన్ని విషయాలు చేయొద్దని ఎవరు చెప్తున్నారు మీకు? ఇడుండి ఆత్మీయ తండ్రి చెప్తున్నాడా? ఆత్మీయ తండ్రి చెప్పిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ మాటలు ఎందుకు ఇంటారు? మరి చూస్తున్నారా? సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. దేవుడు ఆదాంతో మాట్లాడిండు, అవ్వ ఏం చేయాలి? యాక్చువల్గా ఆదాం దగ్గర గురకాల. ఆదాం నువ్వు చెప్పినావు కదా, ఇగో వీడు ఎవడో వచ్చి మాట్లాడే పాము. ఏంది? ఎప్పుడైనా చూసిర్రా మాట్లాడే పాముని? చూడలేదా? మరి రోజు వింటున్నారు కదా మీరు. అదే మాట్లాడే పాము. మీ చెవులకు వస్తుంది కదా సౌండ్, మీ ఫ్రెండ్ ద్వారా, మీ పక్కోళ్ళ ద్వారా. నేను చెప్పింది కరెక్ట్ కాదు, బిషప్ గారు చెప్పింది కరెక్ట్ కాదు, ఇది కరెక్టు అనే ఒక స్వరం వస్తుంది మీ ఫ్రెండ్ ద్వారానో, లేకపోతే మీకు తలంపు వస్తుంది ఇది కరెక్ట్ కాదు అని. ఆ సర్పము చచ్చిపోలే, అది సావదు, అది ఎప్పటికీ సావదు, బతికే ఉంటుంది, అది కాలుతూ ఉంటుంది నరకంలా. ఆ సాతానుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా మాట్లాడుతున్నాడు? దానికి ఏం కావాలా? సర్పం ఎవరు? స్పిరిట్, హోలీ స్పిరిటా? ఈవిల్ స్పిరిట్. సర్పము ఈవిల్ స్పిరిట్, అవునా? ఇప్పుడు ఈవిల్ స్పిరిట్కి ఏం కావాలా? బాడీ కావాలి. ఏ బాడీ కావాలా? ఏ బాడీ? ఓకే, ఇప్పుడు ఆ ఈవిల్ స్పిరిట్ దేంట్లోకి దూరింది? స్నేక్ల రక్తం ఉంటుందా? బొక్కలు ఉంటాయా? సాతానునికి రక్తము, బొక్కలు, మాంసం ఉండే శరీరం కావాలా? అది నక్క ఉండని, పెద్ద పులి ఉండని, ఎలిఫెంట్ ఉండని, పాము ఉండని, గబ్బిలం. ఏం చేసింది అది? చాలా స్మార్ట్. ఆ స్మార్ట్ రోజు అవ్వ ఏం చేస్తుంది? ముఖ్యంగా లేడీస్కి కలర్స్ అంటే చాలా ఇష్టం. లేడీస్కి కలర్ క్లిప్స్, కలర్ ఇయర్ రింగ్స్, గాజులు కలర్ కదా. దేవుడు స్పెషల్గా చేసిండు. ఆదామేమో ఎలిఫెంట్ ఆడుకుంటుడు, ఆడ పోతుంది, అది అంతా వర్క్ చూస్తున్నాడు. ఆదాంకి ఏం డ్యూటీ ఇచ్చిండు? పని. అన్నిటికీ నేమ్స్ పెట్టు, గార్డెన్ చూసుకో, మంచిగా చేసుకో, అంతా బ్లెస్ అయిపోవాలా అని. అవ్వకు ఏం దేవుడు చెప్పలే, ఆదాం చెప్పిండు. ఆదాము దేవుడు ఇట్లా చెప్పిండు, నువ్వు ఇట్లా చేయి అని.
అవ్వ పోయి ఆడుకుంటుంది, మంచిగా ఆడుకుంటుంటే రోజు దేంతో ఆడుతుండే అవ్వ? బటర్ఫ్లైస్. బటర్ఫ్లై. చాలామంది బటర్ఫ్లైస్ చేసుకుంటారు, తిరుగుతుంటారు కదా. మళ్ళీ ఆ రెడ్ వెల్వెట్ పురుగు మెత్తగా ఉంటుంది చూసిరు ఎవరైనా? వర్షాకాలం అయిపోగానే వస్తుంది, గడ్డి మీదకి వస్తుంది. అది రెడ్ కలర్ ఉంటుంది, వెల్వెట్. మళ్ళీ తర్వాత పువ్వులు, గార్డెన్ పువ్వులు. అబ్బా ఎంత మంచిగా ఉంది అని మొత్తం అవ్వ తిరుగుతూ ఉంది. ర్యాబిట్, అబ్బా ఎంత బాగుంది ర్యాబిట్, ఇట్లా అని. చిన్నగా ఉన్నది ర్యాబిట్, దుంకుతా ఉంది. డియర్, మంచిగా ఉన్నది డియర్. దాని తర్వాత పిజన్, పావురం. ఇవన్నీ అవ్వా ఎంత బాగుంది. ఆదాము పాతగా అయిపోయినాయి. ఆదాంకి అంటే పాతగా అంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన్నే మొత్తం చూసుకుని చేసుకుడు. అవ్వ వచ్చి కొత్త బర్డ్స్, కొత్త అది. అవ్వకు చాలా ఫేవరెట్ ఏంది తెలుసా? అవ్వకు ఒకరోజు ఏం చేసింది, పటక్మని పట్టేసింది. పట్టంగానే ఏమైంది, జారిపోయి వెళ్ళిపోతుంది. అది ఏంది, జారిపోయి వెళ్ళిపోతుంది. ఏంటి, పామ్. అరే ఇది పట్టుకుంటే ఇట్లా వెళ్ళిపోతుంది, ఏంది ఇట్లా స్లిప్ అయిపోతుంది, ఏంటి స్లిప్ అయిపోతుంది. ఈ కలర్ స్నేక్. అప్పుడు మరణం లేదు, అన్నిటికీ జీవమే ఉండే, అన్నిటికీ హ్యాపీనెస్ ఉండే, డెత్ లేదు, పెయిన్ లేదు. ఇక ఇది మంచిగుంది పాము అని ఇంకొక రకమైన పాము. పాయిజన్ లేదు పాములలా. అప్పుడు జంతువులలా అది అటాక్ చేయాలని లేదు. జంతువులన్నీ మాంసం తినకపోతుండే. అప్పుడు ఆదాం అవ్వ కూడా మాంసం తినకపోతుండే. గ్లోరీ బాడీకి తినడం అవసరం లేదు, తినొచ్చు కానీ అవసరం లేదు. ఇక పాము ఇట్లా పోతుంటే ఇక ఫేవరెట్ ఎంత బ్యూటిఫుల్ పాములు అంటే రకరకాల పాములు. అసలు నేను లైఫ్లో అట్లా పాము చూడలే. 25 yearsలా నేను ఎప్పుడు పాముని చంపలే. ఒకటేసారి పాముని చంపిన, 2 సార్లు అనుకుంటా పాముని చంపిన, 2 సార్లు. అప్పుడు చెప్పినా కూడా మీకు, నేను పాములు చూసిన 3 పాములు చూసిన అని. సో ఆ ఒక్క పాము నేను మా రూమ్లో పోతుంటే అది అని ఇట్లా సౌండ్ వస్తుండే. ఏంద్రా ఇట్లా సౌండ్ వస్తుంది అని కుక్కలు అరుస్తున్నాయి, ఇట్లా సౌండ్ ఎడికెళ్ళి వస్తుందిరా అని చెప్పి ఇట్లా కిటికీలోకి వెళ్ళి చూస్తే ఒక పాము రౌండ్గా ఉన్నది, ఇట్లా ఇంత లావున్నది, రౌండ్గా ఉన్నది. సెంటర్లోకి వెళ్ళి ఇట్లా లేచింది అంటున్నది. ఏంద్రా ఇది, నాగం పాము అంటది నార్మల్గా. ఇదేమో ఆ కోతి ఉంటుంది చూడు, అట్లా చిన్న కోతి సౌండ్ లెక్క వస్తుంది. ఇది నేను కోతే అనుకున్నా, కుక్కలు అరుస్తుంటే ఆ గోడ మీద కోతి వచ్చిందేమో అరుస్తుందని. నేను చూసిన కిటికీలోకి వెళ్ళి చూస్తే అది పాము. అసలు అది నాగం పాము కాదు, కానీ నాగం పాము లెక్కనే లేచింది. అది ఇట్లా పడగెత్తింది. కానీ దాని మూతి ఉన్నది, పడగా ఉంది. కలర్ చాలా బ్యూటిఫుల్ కలర్, యాక్చువల్గా బర్గండీ రెడ్ కలర్, మంచి రెడ్, బర్గండీ, మెరూన్, బ్లాక్, కొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నది దానికి. డిఫరెంట్ అంటే అప్పుడు చూడలే నేను, అది చచ్చిపోయిన తర్వాత చూసినా. కానీ అది పోగానే ఇట్లా చేస్తుంది. తీసుకొని పోయి ఒకటి జబర్దస్త్గా గుడితే దాని నడుము తలైడు ఉంది, ఇక్కడ తాకింది. తాకంగానే
అన్నదా ఇట్లా, నిజంగా అంటున్నా. అంటే అది ఇట్లా అటాక్ చేయడానికి రెడీగా ఉండే, కానీ అది జరగలేదు. ఎందుకంటే సగం బాడీ కట్ అయ్యి అంటే బొక్కిరిగిపోయింది. పాముని కొట్టిన తర్వాత చూస్తే ఆ పాము అసలు అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే, ఆ పాము నా లైఫ్లో అట్లాంటి పాము, బ్యూటిఫుల్ కలర్ పాము, డైమండ్స్ షేప్ ఉంది దాని మీద మొత్తం పామంతా. అప్పుడు నాకు ఒక బెల్ట్ గుర్తొచ్చింది. కొంతమంది ఆ డైమండ్ షేపు బెల్ట్ వేసుకుంటుండే, అదంతా పాము తోలుతోని, ఆ పాము తోలు బెల్ట్ అన్నమాట అది. అప్పుడు అరే ఈ పాము ఈ తోలా అక్కడది, ఈ పాము మన దగ్గరికి ఎప్పుడు వచ్చింది, అసలు ఈ పాము లేదు కదా ఇక్కడ. డేంజరస్ స్నేక్ ఇన్ ద వరల్డ్. ఏంది, కోబ్రా కంటే డేంజరస్ స్నేక్ అంట అది వరల్డ్లో. రసల్ వైపర్, అది కొడితే దానికి ఇక అది ఫ్రీ టికెట్, వెళ్ళిపోవచ్చు మీదికి ఫ్రీగా. మందు కింద లేదు, మందు ఇస్తారు 2 రోజులు 3 రోజులు బతుకుతారేమో, కానీ నాగం పాము కంటే చాలా పాయిజనస్ అంట అది. ఆ పాము ఇట్లా 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 ఆ పాయిజన్ ఇట్లా స్ప్రే చేస్తుందంట, అది ఇట్లా స్ప్రే చేస్తుందంట. దాని ఇట్లా నోరు తెరిచినప్పుడు దాని 2 పండ్లు ఇంత పెద్దగా ఉండే ఇట్లా. అది మంచిగా నాకు ముందే తెలియలే, చంపినాక అక్క చెప్పింది నాకు. అమ్మ ఇన్ని సంవత్సరాలు కొట్టినా నేను మంచిది అంటే దేవుడు చూపించినప్పుడు ఇట్లా పాములు 3 పాములు అని. దాని తర్వాత వారం తర్వాత ఒకటి ఆ చెట్ల మీద వస్తే దాన్ని కూడా కొట్టిన. ఇంకోటి ఏదో వచ్చింది, అది కొట్టినాం మనం పాము. బ్యూటిఫుల్ స్నేక్. అంటే నేనేమంటున్నానంటే ఆ కాలంలో దేవుడు చేసిన జంతువులలా మత్తయి 10:16. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను స్మార్ట్, నాలెడ్జబుల్, ఇంటెలిజెంట్, వివేకమును పాముల వలె వివేకమును, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. పావురం వలె నిష్కపటముగా. పామును చేసినప్పుడు చాలా ఇంటెలిజెంట్, వైజ్, స్మార్ట్. అసలు ఎవరన్నా పామును చూస్తే బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు అన్నమాట పాము. ఎవరన్నా కానీ పామును చూడగానే పాము బెస్ట్ ఫ్రెండ్. కలర్ బ్యూటిఫుల్ పాములు. రోజు అవ్వ ఏం చేస్తుంది, పావురాన్ని పట్టుకుంటే పావురం అని చేతిలోనే ఉంటుండే, డియర్ని పట్టుకుంటే అది అట్లనే ఉంటుండే, గోట్ని పట్టుకుంటే అది అట్లనే కూర్చుంటుండే. పాము పట్టుకుంటే అది విడిపించుకొని వెళ్ళిపోతుండే. ఈడికెళ్ళి ఇట్లా వస్తుండే, ఈడికెళ్ళి ఇట్లా పోతుండే, ఇక్కడికి వెళ్ళి ఇట్లా వస్తుండే, ఇట్లా అని చుట్టుకొని ఇట్లా పోతుండే. అది పట్టుకునే రకం కాదు. దాన్ని పట్టుకోవాలంటే దాని మెడని ఇట్లా గట్టిగా పట్టుకుంటేనే ఉంటుంది అది పాము. నువ్వు జస్ట్ ఇట్లా పట్టుకున్నావంటే ఉండదు, అది జారిపోతూ ఉంటుంది. పాముని పట్టుకోవాలంటే మెడని పట్టుకొని ఇట్లా ఒత్తి పట్టుకుంటేనే అది ఆగుతుంది. ఆగదు, అది చుట్టుకుంటా ఉంటుంది పాము. సో ఆ పాము చాలా ఇంటెలిజెంట్ పాము దేవుడు చేసిండు. అన్ని యానిమల్స్లలో, రెప్టైల్స్లలో, బర్డ్స్లలో ద బెస్ట్ ఇంటెలిజెంట్ నాలెడ్జబుల్ క్రీచర్ ఏది అనంటే పాము చేసిండు. ఈ పాము అంతా పోతుంది వస్తుంది ఆడుకుంటుంది, రోజు బెస్ట్ ఫ్రెండ్ పాము. ఇప్పుడు లూసిఫర్ ఏం చేసిండు, అరే రోజు అవ్వ పాముతో ఆడుకుంటుంది, ఈ పాము బ్యూటిఫుల్గా ఉంది, ఒక్క పామును ఆ చెట్టు కాడికి తీసుకపోతే అవ్వ వస్తుంది ఆ పామును చూసుకుంటా. అవ్వ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎట్లా మాట్లాడుతుంది,
సాతానికి ఏం కావాలా? శరీరం కావాలా. సాతానుడికి, దయ్యాలకు ఒక శరీరం కావాలా. అదేం చేసింది? పాములో దూరింది. దూరంగానే పాము ఏం చేసింది? హాయ్ ఈవ్, హౌ ఆర్ యూ అన్నది. ఏంటి? ఎక్కడికి వెళ్ళొస్తుంది సౌండ్? ఏడికి వెళ్ళొస్తుంది సౌండ్? హాయ్ ఈవ్, హౌ ఆర్ యూ. అరే, ఇదేమో కొత్త రకమైన పాము ఉంది. రోజు నేను ఆడుకుంటున్నా, ఈరోజు మాట్లాడే పామ్. ఏంటి? మాట్లాడే పామ్, టాకింగ్ స్నేక్. ఆ టాకింగ్ ఎవరు? దాని లోపల కూర్చొని సాతానుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు అట్లా చెప్పిండా? అది రాంగ్. దేవుడు చెప్పింది రాంగు అని చెప్పేసి మాట్లాడి ఇక మనకు స్టోరీ అంతా తెలుసు. నెక్స్ట్ చదువు, జెనసిస్లో కింద చదువు. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని. అచ్చా, ఇవి కరెక్ట్ చెప్పిందా అవ్వ? ఆదాం కరెక్ట్ చెప్పిందా అవ్వకు? దానిని తినొద్దు, దానిని ముట్టొద్దు. కరెక్ట్గా చెప్పింది కదా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్, ముట్టవద్దని చెప్పానని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనివి స్త్రీతో చెప్పగా. ఇక్కడ ఏమైతుంది? ఇక్కడ అవ్వ కళ్ళు మూసుకొని ఉన్నది. అవ్వ కళ్ళు మూసుకొని ఉంటే పాము ఎట్లా కనిపిస్తుంది? ఆ పండు ఎట్లా కనిపిస్తుంది? వర్స్ 5 ఏమంటుంది? ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడుననియు. చాలు. అవ్వ కళ్ళు మూసుకొని ఉన్నాయా? మరి ఇక్కడ ఏమంటుంది? ఇక్కడ కళ్ళు అవ్వయి తెరిచినాయా, క్లోజ్ ఉన్నాయా? చెప్పండి రా. మళ్ళీ ఇక్కడ తెరిచిపోయినాయి అని అంటుంది కదా. ఇక్కడ మీ కళ్ళు తెరుస్తుంది అంటుంది కదా. చాలామంది ఇంటూ నేను మెసేజ్ చెప్తుంటే, ఒరిజినల్ కళ్ళు ఎక్కడున్నాయి మనవి? ఒరిజినల్ కళ్ళు స్పిరిట్ ఎవరు చెప్పిరాడా? ఒరిజినల్ కళ్ళు మనవి స్పిరిట్ ఐస్. ఇది నువ్వు చూస్తున్నావు చూడు, ఇప్పుడు ఇవి డూప్లికేట్ ఐస్. ఇప్పుడు ఈ కళ్ళు ఉన్నాయి కదా, దేవుడు ఈ కళ్ళు చేయలే. ఫస్ట్ ఆత్మ కళ్ళు చేసిండు. ఆదాముకి అవ్వకు ఏ కళ్ళు ఉన్నాయి? గ్లోరీ ఐస్, స్పిరిట్ ఐస్, ఆత్మ కళ్ళు. అందుకే దేవుడు ఏమంటాడు? కనులు ఉన్నవారు చూచుదురుగాక, చెవులు ఉన్నవారు. ఎందుకు చెవులు లేవా మీకు? కన్నులు లేవా? దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఈ కన్నులు కాదు ఒరిజినల్ కన్నులు. ఒరిజినల్ కన్నులు ఎక్కడ? గ్లోరీ కన్నులు. ఇప్పుడు ఆదాం అవ్వకి ఏ కన్నులు ఉన్నాయి? ఏ కన్నులు ఉన్నాయి ఆదాం అవ్వకు? గ్లోరీ ఐస్. సాతానుకి ఏ కన్నులు వచ్చినాయి? ఈవిల్ కన్నులు వచ్చేసినాయి పాపం చేసిన తర్వాత. ఇప్పుడు సాతానికి ఏం కనిపిస్తుంది? ఆ చెట్టును చూస్తే నరకం, డెత్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? డెత్. వర్స్ 5. ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై. మంచి చెడులు. దేవుడు చెడ్డై సృష్టించిండా? స్టీల్, కిల్, డిస్ట్రాయ్ సృష్టించిండా దేవుడు? ఏం సృష్టించిండు? ఆల్ గాడ్ క్రియేటెడ్ ఈజ్ గుడ్. దేవుడు సృష్టించిందంతా మంచిది అని 1, 2 చాప్టర్లో చూసుకున్నాం మనం.
ఇక్కడ చెడు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎప్పుడైతే సాతాన్ గాడు పాపం చేసిండో వాని కళ్ళు, ఏ కళ్ళు? దేవుడు గ్లోరీలోకి వెళ్ళి వాడు ఈవిల్ కళ్ళు వచ్చేసినాయి. ఈవిల్ స్పిరిట్ కళ్ళల్లా ఇవన్నీ కనిపిస్తున్నాయి వానికి. అరే ఈ చెట్టు మీద ఇది ఉన్నది, దేవుడు అందుకే తినొద్దు అన్నాడు అని చెప్పి. ఏమవుతుంది? మంచిది చెడు, మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, దేవుని వలె ఉండుదురు, దేవతల వలె. ఆదామవ్వ దేవునిలాగా ఉన్నారా లేదా? మరి వీడొచ్చేసి మీరు దేవునిలాగా ఉంటారు అని అంటున్నాడు ఎందుకు? మీ మీద అభిషేకం ఉంది అని చెప్పినా, నేను అందరికీ చెప్పినానా? మరి మీ ఫ్రెండ్ మాట విని అభిషేకం ఇప్పుడు మనకి ఎడికి వస్తుంది రా, పెద్ద పాస్టర్స్కి వస్తుంది, మనకు రాదు అని ఎందుకు ఇట్టున్నావు మాటను? ఇప్పుడు ఆదాం అవ్వ దేవుని వల్లే ఉన్నారు కదా. సాతానుడు వచ్చేసి వాడేం చేస్తున్నాడు? నీ దేవుని వల్లే లేవు అంటున్నాడు. మీలో అందరు ఫైర్ ఉన్నది, మీలో అందరు యేసుప్రభు ఉన్నాడు అని అంటే, ఏడున్నాడు యేసుప్రభు? మాకు లేడు అని వాడొచ్చి మీతో టాకింగ్ చేస్తున్నాడు. స్త్రీ తినేసింది, అంతా అయిపోయింది. వర్స్ 7, స్త్రీ తిన్నది, వాళ్ళ భర్త కూడా ఇచ్చింది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. భర్త భార్య ఇద్దరు, ఆదాం అవ్వ ఇద్దరు తిన్నరు. అవ్వ తినగానే చచ్చిపోయిందా? అరే ఆదాము దేవుడు తినొద్దు అన్నాడు, తిన్న రోజు చచ్చిపోతామన్నాడు. నేను తిన్నాను, చచ్చిపోలే, ఏం కాలే నాకు. కానీ ఏమేమో కనిపిస్తున్నాయి, డిఫరెంట్గా కనిపిస్తున్నాయి, ఏదేదో డిఫరెంట్ కనిపిస్తుంది. మొన్నట్లాగా నిన్న ఇప్పటి తినకముందు కొన్ని విషయాలు కనపడలే, తినంగానే కొన్ని విషయాలు వేరే విషయాలు కనిపిస్తున్నాయి. ఆదాం ఇట్రా, ఇగో ఈ టాకింగ్ స్నేక్ నాకు చెప్పింది నేను నమ్మలే. అసలు దేవుని వలె అయిపోతారంటే నేను నమ్మలే. నన్ను నిజంగా ఇగో నేను తినంగానే నాకు ఇది కూడా కనిపిస్తుంది. నీకు కనిపిస్తుందా? నాకేం కనిపిస్తలేదు కదా. ఇగో ఈడ కనిపిస్తుంది కదా, ఇది ఏం కనిపిస్తలేదు. నేను దేవుని వల్ల అయిపోయినా, నువ్వు దేవుని వల్ల కాలే, అందుకే నీకు ఇది కనిపిస్తలేదు. ఇగో బట్ ఇది తిను, ఇది తింటే నువ్వు కూడా. ఈ పాము కరెక్ట్ చెప్పింది. నేను ఇక్కడ నిలబడ్డప్పుడు తినకముందు ఇది ఇట్లా ఉండే, నేను తినంగానే అది ఇట్లా డిఫరెంట్ అయిపోయింది. నేను షాక్ అయిపోయినా. అరే ఇది టాకింగ్ స్నేక్ కరెక్ట్ చెప్పింది కదా, దేవుడు ఎందుకు చెప్పలే మనకు? దేవుడు చెప్పాలి కదా ఇది. అమ్మా దేవుడు ఏదో ఉంది. ఆదాం ఇగో నీకు కనిపిస్తుందా అంటే నాకు కనిపిస్తలేదు, ఇగో ఇది తిను అనగానే అవునా అని ఆదాం కూడా డౌట్ వచ్చేసి, ఆదాం తినంగానే ఆ చెట్టు అవి ముంగట కనిపించేటి అన్నీ మారిపోయినాయి, డిఫరెంట్ కనిపించేస్తున్నాయి. కనపడగానే అవ్వా నీ మీద గ్లోరీ లాగా ఏదో ఉండే కదా, అది గ్లోరీ లాగా లేకుండా వేరేగా కనిపిస్తున్నావు నువ్వు. ఆదాం నువ్వు కూడా వేరేలాగా కనిపిస్తున్నావు. పాము అంటుంది. పాము నిజమైన రూపం కనిపిస్తుంది, ఇట్లా కొడుతుంది పాము. దేవుడు ఇవన్నీ చూస్తాడా? దేవునికి ఇవన్నీ కనిపిస్తాయా? మనకు కనపడలే దీనికన్నా ముందు, మనకి ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దేవుడు చెప్పింది కరెక్ట్ మనకు చెప్పలే, ఈ టాకింగ్ స్నేక్ కరెక్ట్ చెప్పింది అని. ఇప్పుడు చదువు నెక్స్ట్ వర్స్. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. ఏమైంది? యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత, యేసుప్రభు చచ్చిపోయినప్పుడు ఆయనను బట్టలేసి, మంచి బట్టలు గిట్టలేసి లోపల తీసుకుపోయి సమాధిలా పెట్టేశారు. పెట్టిన తర్వాత ఆ సమాధిలా యేసుప్రభు 3 రోజుల తర్వాత తిరిగి లేచిండు.
లేచిన తర్వాత యేసుప్రభు ఏ బట్టలతో వచ్చాడు? ఆ బట్టలు ఎడబోయినాయి. ఆ బట్టలు మంచిగా మడతపెట్టి అక్కడ సమాధి ఆడ పండబెట్టిన కాడ ఆడ బట్టలు ఉన్నాయి. యేసుప్రభు చచ్చిపోతే ఆ బట్టలు వేసిరు. యేసుప్రభు లేవగానే ఆ బట్టలు ఆడున్నాయి. ఏం బట్టలు వేసుకుండు యేసుప్రభు? గ్లోరీ బాడీకి బట్టలు అవసరం లేదు. గ్లోరీకి బట్టలు అవసరమా? యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత బట్టలన్నీ, ఆయన మీద ఉన్న బట్టలన్నీ మర్తబెట్టి నీట్గా క్లీన్గా సమాధి లోపల బండ మీద బండబెట్టిన యెరూషలేం ఇజ్రాయెల్లా ఉన్న బండ ఇప్పుడు కూడా ఉన్నది. పండబెట్టిన యేసుప్రభుని బండబెట్టిన బండ ఆడ మూలకు నీట్గా క్లీన్గా ఫోల్డ్ చేసి ఉండే బట్ట అది మంచిగా ఫోల్డ్ చేసి బట్టను నీట్గా పెట్టేసారు. ఇప్పుడు యేసుప్రభు రూమ్లోకి వచ్చిండు. ఎవరిచ్చిన బట్టలు అవి? పేతురు ఇచ్చిండా? చందన బ్రదర్స్లో కొనుక్కున్నాడా? బొమ్మన బ్రదర్స్, అది ఇంకోటి ఏముంది కదా లేడీస్ది, చెన్నై షాపింగ్ మాల్. మరి ఏడికెళ్ళి వచ్చినాయి యేసుప్రభుకి బట్టలు? గ్లోరీలో నువ్వు ఉన్నప్పుడు బట్టలు, ఎప్పుడు బట్టలు కావాలా నీకు? పాపములో పడినా నేను పాపములో, ఎప్పుడైతే నువ్వు పాపములో శాపంలో ఉంటావో అప్పుడు బట్టలు కావాలా? బట్టలు వేసుకుర్రు అందరూ అంటే పాపము శాపంలో మనం ఉన్నట్టు అర్థం. ఆదమ్మకు బట్టలు ఉన్నాయా? ఆడ ఆగినాం మనం. చదువు ఎక్సోడస్ 34:35. గ్లోరీ ఉంటే నీ శరీరం ఎట్లా ఉంటుంది చూడు. గ్లోరీ నిర్గమకాండము 34:35. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఏమైంది? మోషే ముసుగు వేసుకుంటా. ఏం వేసుకుండు? వీడికి ఏమొస్తుంది? నీ దగ్గరికి తెచ్చిన అసలు చిన్న లైట్ ఉంది, మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు మీ దగ్గరికి ఇట్లా తెచ్చినాను అనుకో, ఇట్లా దగ్గర కన్ను దగ్గర పెడితే నువ్వు చూస్తావా? ఎంతసేపు చూస్తావు? ఇట్లా కన్ను నొస్తుందా లేదా? పెద్ద లైట్ ఉంది అనుకో, 2000 వాట్స్ ఇట్లా వస్తుంది అనుకో నీ మీద. అప్పుడు ఇప్పుడు మోషేకు ఎందుకు వేసుకుంటు బురక? ఆయన బురక వేసుకుంటారా మొగోళ్ళు ఎవరైనా? ఆడోళ్ళు బురకాలు వేసుకుంటారు. ఇక్కడికెళ్ళి వచ్చింది అది ముసుగు. ఎందుకనంటే దేవుడు అవ్వ మీద గ్లోరీ చాలా పెట్టిండు. ఆ గ్లోరీ బ్యూటీ అంతా దాచిపెట్టినందుకు ఆడవాళ్ళు ఈ వేలు వేసుకుంటారు, కనపడకుండా, ఆ బ్యూటీ కనపడకుండా వేలు వేసుకుంటారు. ఓన్లీ కళ్ళు కనిపించాలి కాబట్టి. అసలు కళ్ళు కూడా కనపడద్దు, ఎందుకంటే గ్లోరీలా బట్టలు అవసరం లేదు. ఇక పాపంలో ఉన్నాం కాబట్టి కనీసం కళ్ళనే కనిపించాలని ఇట్లా పెట్టుకుంటారు. ఎందుకు? గ్లోరీ. మోషే ఏం చేస్తున్నాడు? మళ్ళీ చదువు. మోషే కొండ మీదకి పోయిండు. మోషే ఎక్కడ పోయిండు? దేవునికి కొండ మీద 40 రోజులు పోయి అన్నం తినలే, నీళ్ళు తాగలే. నువ్వు ఎప్పుడైతే గ్లోరీలో ఉంటావో అన్నం అవసరం లేదు, నీళ్ళు అవసరం లేదు. నీ గ్లోరీ వచ్చేసింది అనుకో, ఆకలి కాదు, దప్పిక కాదు. మోషే కొండ మీదకి పోయి దేవునితో ఉన్నాడు. ఉన్న తర్వాత మోషే బాడీ అంతా ఏమైపోయింది? గ్లోరీ మారిపోయి మోషే ముఖ చర్మము ప్రకాశింపగా, మోషే ముఖము చర్మము ప్రకాశిస్తుంది అనమాట. లైట్ ఇట్లా వచ్చేస్తుంటే ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. ఇజ్రాయెల్ అందరు ప్రజలంతా మోషే ముఖం చూస్తున్నారు. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ఎందుకు?
మనుషులకు ఇట్లా మోషేని చూస్తే ఏమ్రా ఇంత బ్రైట్ ఉన్న మోషే, ఇంత బ్రైట్ ఉన్న ఏంది మోషేకి తెలుస్తలేదు. కొండ మీదకి వెళ్ళి వచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులు అయింది, 40 రోజులు అయిపోయింది, ఎట్లున్నారు అందరు ఇట్లా మూసుకుంటుంటా. జాషువా, ఆరోన్ వాళ్ళు ఎందుకు మూసుకుంటారు? నీకు చెప్దాం అనుకున్నాం, నువ్వు కొండ దిగేటప్పుడే మాకు కూడా చూడాలంటే ఇట్లా మొత్తం నువ్వు అంతా ఇట్లా షైనింగ్ అయిపోతున్నావు, నీ ముఖం అంతా ఇట్లా అయిపోతుంది, మాకు కూడా చూడనీకి అయితే లేదు, అందుకే నువ్వు ముంగడపోతున్నావు, మేము పక్కకున్నాం కదా, ఇంతసేపు మేమేం చెప్పలే. నువ్వు ఫేస్ టు ఫేస్ రాగానే అందరూ మోషే బాగున్నాం, మోషే బాగున్నాం. అరే 40 రోజుల తర్వాత నేను వచ్చినా మీరేమో ఇట్లా అంటారేం రా అంటే, జాషువా, ఆరోను, మోషే వాళ్ళు మేమే చూడలేకపోతున్నాం, నీలో నుంచి గ్లోరీ ఇట్లా వచ్చేస్తుందంటే, అయ్యో పాపం, అవునా, ఇట్రా లేకరా, క్యా లేకరానా, బుర్కా రే, ఏం చేయాలా? బుర్కా వేసుకున్నాడు మోషే, మొత్తం ముఖం మీద కొంచెం కళ్ళు కనిపించేటట్టు పెట్టుకున్నాడు. ఇదంతా కనిపిస్తలేదు, ఓన్లీ ఇంతనే కనిపిస్తుంది. కనిపిస్తే మాట్లాడుతున్నాడు. నిజమేంటో నా బైబిల్లో చెప్తుంది. మనుషులు చూడలేకపోయారు మోషేని. ఎందుకనంటే ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధానంలో ఉంటావు కదా, నీ ఫేస్ షైనింగ్ డిఫరెంట్ అయిపోతుంది. ఫేర్ అండ్ లవ్లీ కూడా పనికిరాదు, దానికన్నా మంచిగా అయిపోతుంది. ఇక్కడ 7th వర్స్ ఏమైతుంది? గ్లోరీ ఆదాము అవ్వ మీద గ్లోరీ ఉండే. ఆ గ్లోరీకి బట్టలు కావాలన్నా అవసరం లేదు. ఎందుకు? యేసుప్రభు చచ్చిపోయి ఆ బట్టలు వదిలేసి గ్లోరీతో వచ్చిండు. మోషే వచ్చినప్పుడు ఆయన స్కిన్ నుంచి గ్లోరీ వస్తుంది. మోషేకి కూడా తెలియలే, వేరే వాళ్ళు చెప్పడము చూస్తే జరిగింది. ఇక్కడ చదువు 7th వర్స్ చూడండి. ఎట్లా మనకు తెలుసు చూడు. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. అలా గ్లోరీ బాడీ వెళ్ళిపోయి ఫిజికల్ బాడీగా మారిపోయాడు. వారు తాము దిగంబరులమని తెలుసుకొని ఏమైపోయింది? గ్లోరీ నుంచి నువ్వు వెళ్ళిపోతే ఏమైపోతావు? ఫిజికల్ అయిపోతావు. శరీరంలోకి వచ్చేస్తావు. ఆదాం అవ్వ బతికున్నారా? వాళ్ళు సడన్గా పండు తిన్న తర్వాత మేము ఏంది ఇట్లా అయిపోయినాం? దిగంబరులు అంటే ఏంటి? బట్టలు లేవు అంటే ఇన్ని రోజులు తెలియదా వాళ్ళకి బట్టలు లేదని? ఇన్ని రోజులు తెలియదా? పాపం ఏం చేస్తుంది తెలుసా? నిన్ను బట్టలు లేకుండా సాతాను గాడు నిన్ను పాపంలో పడేసి నిన్ను అట్లా చేసేస్తాడు. నీ జీవితం అట్లా అయిపోతుంది, నవ్వుల పాట అయిపోతుంది, నవ్వులాట జీవితం. కన్నులు తెరవంగానే గ్లోరీ ఆపోజిట్ అయిపోయింది. నో గ్లోరీ, ఫిజికల్ అయిపోయినారు. ఫిజికల్ కాగానే అయ్యా ఏం చేయాలా అని ఏం చేసినప్పుడు నెక్స్ట్ అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అయ్యా అప్పుడు ఏడున్నాయి బట్టలు ఉన్నాయి? అప్పుడు రేమండ్స్ షోరూమ్ ఉందా? షర్టింగ్ ఉన్నదా? లేవు. అప్పుడు ఆ చెట్లు ఆకులు ఇంత పెద్ద పెద్దగా ఉంటుండే, ఆ ఆకులతోని వాళ్ళు కప్పుకున్నారు వాళ్ళ శరీరాలను. ఎప్పుడైతే గ్లోరీ వెళ్ళిపోతుందో నువ్వు రివర్స్ స్టార్ట్ అయిపోతుంది, మీటర్ అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఓకే, ఇక్కడ ఎక్కడైతుంది? మీరు ఇది చేసినందుకు సాతాను గాడు మీ జీవితంలో ఏం తెచ్చిండో చూడండి, నేను చూపిస్తా మీకు. మీరు ఎప్పుడైతే ఇది చేసిండ్రో, మీరు చేసింది ఎప్పుడైతే మీ జీవితంలో గ్లోరీ వెళ్ళిపోయినాక మీరు బట్టలు వేసుకుంటున్నాము, మాకు ఇట్లా అయిపోయింది, మేము చచ్చిపోలే ఇంకా బతికే ఉన్నాం కదా అని మీరు అనుకుంటారు కదా, వాడు టాకింగ్ స్నేక్ ద్వారా వచ్చి మిమ్మల్ని శపించిండు. వాడు
నేను మిమ్మల్ని బ్లెస్ చేసి ఎంజాయ్ చేయండి అని మొత్తం గార్డెన్ ఇచ్చేసిన. కానీ మీరు ఆ సాతాన్ మాట విని ఆ సాతాన్ గాడు గ్లోరీ నుంచి మిమ్మల్ని ఈవిల్ శరీరం కన్నులు, మీ గ్లోరీ కన్నులు మూసుకుపోయినాయి, శరీరం కన్నులు తెరుచుకున్నాయి. అందుకు మీరందరూ బట్టలు లేకుండా ఈ రోజు నుంచి ఉండలేరు. మీకు బట్టలు కావాలా, నీళ్లు కావాలా, అన్నం కావాలా, నొప్పి లేస్తుంది అవన్నీ. వర్స్ 14 ఇక్కడ స్టార్ట్ అయింది కర్సు. వర్స్ 14 అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. అప్పటి వరకు పాము కడుపుతోనే పాకిందా? ఈడికెళ్ళి ఆడికి జంప్ చేసింది పాము. ఫ్లై అయితే ఫ్లై అయిపోవచ్చు. ఆ పాము ఇష్టం వచ్చినట్టు ఇక్కడ నుంచి అక్కడ తేలొచ్చు, నడవచ్చు, రోలింగ్ కావచ్చు. అది పాకలే. ఈరోజు మీరు పాము చూస్తున్నారు అయితే పాకేది కడుపు మీద, అట్లా లేకుండే దాన్ని పాము. ఇప్పుడు ఎప్పుడైతే పాపం వచ్చేసిందో అది ముందు మట్టి తినలే పాము, మంచి పండ్లు తినుకుంటా, ఆకులు తినుకుంటా మంచిగా ఉండే అది. ఇప్పుడు ఏం తింటుంది అది? మట్టి. 2 7 చదువు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి మొగైనను ఆడామెను నేల మట్టితో చేసి వాని నాసికారంధ్రములలో. చాలు. ఆదామవ్వను ఎట్లా చేసిండు? ఇప్పుడు మనుషులు చచ్చిపోతే ఎక్కడ పోతున్నారు? 6 నెలల తర్వాత ఉంటారు అక్కడ. ఆయన బాగున్నావా అంటారా? బొందలా మట్టితో వచ్చి మట్టితో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 3 చదువు. నీ కడుపుతో ప్రాకుచు. నీ కడుపుతో ఎవరు పాకుతున్నారు? పాకుచు ఏం చేస్తావు నీ కడుపుతో? నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. ఎక్కడుంది మట్టి? నేల మీద మట్టి. ఆత్మ కన్ను తెరిచి చూడండి. దేవుడు నిన్ను నన్ను ఎట్లా చేసిండు? ఆదామవ్వని దేంతో చేసిండు? ఇప్పుడు నువ్వు మట్టియా లేకపోతే డైమండా? డైమండ్ కూడా మట్టిలోకెళ్ళి వస్తుంది, రాయిలకెళ్ళి. ఇప్పుడు పాము ఎక్కడ వాగుతున్నాడు? భూమి మీద వాగుతున్నాడా? పాము ఏం తింటాడంట? ఏడుంది మట్టి? నువ్వే మట్టి. ఆ దయ్యం వచ్చి ఏం చేస్తున్నాడు? నీలో వస్తా నిన్ను తినేస్తా అంటున్నాడు. ఆడు వన్ ఫుడ్ ఏంది? దయ్యం ఫుడ్. మనుషులు దేంతో చేయబడ్డారు? మట్టితో. వాడు నీ దగ్గరకు వచ్చి ఎందుకు రాత్రిలో అటాక్ చేస్తున్నాడు? ఇట్లా వచ్చి అని వచ్చి నువ్వు కావాలి వానికి. దేవుడు ఏం చేసిండు? నేను చేసిన దానిని నువ్వు గ్లోరీ తీసేస్తావా? నువ్వు మట్టి తింటావా? ఓకే బిడ్డ, నువ్వు మట్టి తింటావు కదా, ఆ మట్టితోనే నిన్ను ఏం చేయాలనో నేను ప్లాన్ చేస్తా అని దేవుడు అక్కడ అయిపోయినాక నెక్స్ట్ వర్స్ చదువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. నెక్స్ట్. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఏందంట? నువ్వు స్త్రీకి నువ్వు ఎవరిని మోసం చేసినావు? ఆడామేని మోసం చేసినావు, అవ్వను మోసం చేసినావు. నువ్వు అవ్వను మోసం చేసినావు కాబట్టి నేనేం చేస్తా? అదే అవ్వ కడుపులో నుండి ఇంకో మట్టి మనిషిని తయారు చేస్తా. అర్థమవుతుందా మీకు?
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఎక్కడ కడుతురంట? ఆ స్త్రీ నుంచి ఎవరు వచ్చిర్రు? ఎవరైనా ఇంకొక ఆయన మరియా కడుపులో ఎవరు పుట్టిర్రు? సిల్వ మీద ఎవరు పోయినరు? సిల్వ మీద పోయి యేసుప్రభు ఏం డిఫీట్ చేసిండు? పాపాలు, సాతాను, శాపాలు కొట్టేసిండు, డిస్ట్రాయ్ చేసిండు. అర్థమైందా మీకు అసలు? రోమన్స్ 16:20. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. ఎవరు దొక్కిస్తారు? హల్లెలూయా. యేసుప్రభు చేసినా లేదా? సిల్వ మీద ఎవరు కొట్టేసిండ్రు సాతాను యొక్క తల? యేసుప్రభు దేవుడు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు శక్తి ఇచ్చి మనం ఎవరిని దొక్కుతున్నాము? రోజు దొక్కుతున్నామా లేదా? దయ్యాలు వచ్చినప్పుడు, అవునా కదా? నెక్స్ట్ జెనసిస్ చదువు. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పాను. నువ్వు నేల నుంచి నిన్ను తీసినా నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదువని తిరిగి సాతానుడు మన్నును తింటాడు, కడుపు మీద పాకి తిని నువ్వు మళ్ళీ మట్టిలో. అర్థమైందా లేదా? దేవుడు అవ్వకు ప్రాఫెసీ ఇస్తుండు. ఏమని ఇస్తుండు? నీ కడుపులో విత్తనము పుడతాడు, ఆయన ఒకరోజు నీ తలను తొక్కేస్తాడు. ఎట్లా తొక్కుతాడు? సిల్వ మీద చచ్చిపోతే నీ తల ఫినిష్ అయిపోతుంది, రక్తం చిందిస్తే ఫినిష్ అయిపోతుంది. అది నేను చేయబోతున్నా అని దేవుడు ప్రాఫెసీ ఇచ్చింది ఇక్కడ. అర్థమైందా? మొట్టమొదటి కర్సు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? సాతాన్, లూసిఫర్ నుంచి, ఇక్కడి నుంచి ఆదాం అవ్వ దగ్గర నుంచి వచ్చింది. అర్థమైంది అందరికీ? మొట్టమొదటి కర్సు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది? సాతాన్, లూసిఫర్ నుంచి, ఇక్కడి నుంచి ఆదాం అవ్వ దగ్గర నుంచి వచ్చింది. అర్థమైంది అందరికీ?